అందరికీ నమస్కారం. ఈరోజు బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండే ఉల్లి పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈవినింగ్ టైమ్స్ టీతో పాటు ఉల్లి పకోడీ తింటూ ఉంటే ఆ రుచే వేరు కదండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరిగి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇందులో శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, ధనియాలు, కొద్దిగా పసుపు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా పిండిలోకి వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి. అవసరమైతే మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని విడతీస్తూ కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బాగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలానే కొద్దిగా విడతీస్తూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇలానే అన్నీ ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండే ఉల్లి పకోడీ రెడీ. ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.